నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో వైసీపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకుడు షేక్ అంజాద్ మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఇది ప్రజాపాలన, దుర్మార్గపు పాలన, దుశ్శాసన పాలన అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఇక నీ ఆటలు సర్వేపల్లి నియోజకవర్గంలో సాగవన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ దంతా నడుస్తుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ధీటైన సమాధానం చెబుతాడన్నారు. స్థానిక టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ పార్కు స్థలం ఆక్రమించారని గత ప్రభుత్వంలో పంచాయతీ తరువాత కోర్టులో కేసు వేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్కు స్థలం కాపాడే బాధ్యత కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోనం బ్రహ్మయ్య, తెనాలి నిర్మలమ్మ, వాకాటి శివారెడ్డి, గుంటె శ్రీనివాసులు, భాస్కర్రెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి కారణం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. స్థానికంగా ఎమ్మెల్యే అన్నటువంటి వ్యక్తి ఆయన చేసేటువంటి చేష్టలు, అరాచకాలు, దుర్మార్గాలు ఇవన్నీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే అసలు ఇది ప్రజాపాలన లేకుంటే దుర్మార్గపు పాలన, దుశ్శాసన పాలన అనేది మాకు అర్థం కావటం లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీ ఆటలకు సాగవు, ఇంకనైనా మీరు చేసేటువంటి ఆటల్ని స్వస్తి పలకండి. సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార మతంతో అధికారులను, పోలీసు అధికారులు అయితే కానివ్వండి, మిగతా ఏ అధికారులు అయితే కానివ్వండి, వీళ్ళందరినీ పెట్టుకొని మీరు సాగించేటువంటి అరాచక దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు ఈరోజు చేసేటువంటి దుర్మార్గపు పాలన, దుశ్శాసన పాలన, ప్రజల్ని వదిలేశారు. మీ వ్యాపారాలు మీరు చేసుకుంటా ఉన్నారు. మట్టిని దోచుకుంటున్నారు, ఇసుకను దోచుకుంటున్నారు, పంచభూతాలని అన్నింటిని కూడా దోచుకుంటా ఉన్నారు. మీరు అదే మార్గంలో వెళ్తూ ఉన్నారు. కానివ్వండి కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటువంటి దుర్మార్గాలకు, అరాచకాలకు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ధీటైన సమాధానం చెప్తాడు. ప్రజల కోసం పనిచేస్తాడు. ఆ ప్రజల కోసం పనిచేసే క్రమంలో మా అన్న కాకాని గోవర్ధన్ దోచుకున్న సంపదని దాచుకోవడమే కాకుండా ప్రజల కోసం ఖర్చు పెట్టండి, అంతే తప్ప ప్రజల కోసం పనిచేయాలి. కానీ మీ నాయకులు అందరూ దోచుకొని సర్వేపల్లి నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారు. ఈరోజు కాస్తా కోస్తా ప్రశ్నించే తత్వంలో మొత్తం కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం కాపాడబడుతుందంటే అది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పేలితే సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా అన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 2021 గ్రామ పంచాయతీ పాలక వర్గం, ఆయన రెక్కల కష్టంతో వచ్చినటువంటి పాలక వర్గం ఏ రోజు కూడా చిన్న అవినీతి కూడా చేయలే. 2021లో మా గ్రామ పంచాయతీ పాలక వర్గం వెలిసిన తర్వాత పొదలకూరులో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొదలకూరు పట్టణంలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా చేశాం. రోడ్లు వేయించారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, కాలువలు వేయించారు. మంచినీటి వసతి అని, మంచినీటి త్రాగునీటికి గతంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ పొదలకూరు ప్రజలకి అటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రోజు కానీ నీళ్లు తాగుతున్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి. అటువంటి పొదలకూరు పట్టణంలో ఆయన్ని మసకబారు చేయడానికి, ఆయన పేరుని చెడగొట్టడానికి ఒక కొత్త అవతారం ఇస్తారు మళ్ళా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. అదేంటంటే ఆయన పొదలకూరు పట్టణంలో ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెడతాడు. ఆయన గోవర్ధన్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా పేరుతో పిలిచి పనిచేసి పెడతా ఉంటాడు. అంటే ఆయనకున్న మంచి పేరుని చెడగొట్టాలని చెప్పేసి రోజుకొక పూటకొక ఏదో ఒక ప్రెస్ మీట్లు పడ్డం, ఇష్ట ప్రకారం ఆయన దూషించడం ఇటీవల చూసాం. పొదలకూరు పట్టణ ప్రజలు ఇది బాగా గమనించాలి. సత్యనారాయణ లేఅవుట్
20 సంవత్సరాలు పైగా ముందు వేసినటువంటి లేఅవుట్లో 284 అంకణాలకు సంబంధించి ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఆ రోజు లేఅవుట్లో పబ్లిక్ పర్పస్ మీద ఆ స్థలాన్ని వదిలిపెట్టారు. ఏదో గుడికో బడికో లేదా ఒక పార్కో లేదా ఇతరత్ర అవసరాల కోసం ప్రజల కోసం వదిలిపెట్టారు. వదిలిపెట్టిన క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి వచ్చిన వెంటనే ఆయన ప్రెస్ ముందర చెప్తా ఉన్నాం, ఏదో మీరు అధికారులను అడ్డు పెట్టుకొని అధికారులు మీకు కొమ్ము కాస్తూ పచ్చ చొక్కాలు వేసుకొని చేసేటువంటి పద్ధతుల్లో అధికారులందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు మీరు అధికారులని ప్రజల మీదకి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి, కార్యకర్తల మీదకి ఉసుగొలిపి అక్రమ కేసులు అయితే కానివ్వండి, మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తున్నారు, పైచికానందం పొందుతూ ఉన్నారు. మీరు ప్రజలు వేసే ఎంగిలి మెతుకులు తింటూ ఆ ఎంగిలి మెతుకుల్ని మీ బచ్చాలకు వేస్తూ మీ బచ్చాలు పైచికానందం పొందుతూ ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇటువంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే మీరు పైచికానందం పొందుతూ ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఈ సంతోషం ఎన్నో రోజులు ఉండదు. మీ వృద్ధపెడతలకు మీకు ఎవరు ఇక్కడ భయపడరు. మీరు అనుకుంటున్నారేమో కేసులు పెడుతున్నామని చెప్పేసి. మీ కేసులకి ఇక్కడ దడిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు లేరు. ఇక్కడ ఉండేది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఇక్కడ నాయకుడు ఉండేది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన సైన్యం ఉంది ఇక్కడ. ఎవరం కూడా భయపడం. ఎందుకు పెట్టాడంటే మా నాయకుడిని దూషించడానికి పెట్టాడు. అయితే ఎందుకు అంటే నిన్న స్టేషన్ కాడ ఆయన ఎర్రటి ఎండలో పోలీసులపై దుర్భాషలు ఆడాడని పెట్టాడు. దేనికి దుర్భాషలు ఆడాడనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. ఒక రైతుగా నేను ఏఈ ఆఫీస్కి వెళ్ళి మాకు కరెంటు ఇవ్వండి అని చెప్తే, మస్తాన్ బాబు చెప్తే నీకు కరెంటు ఇస్తానని చెప్తే, మస్తాన్ బాబు ఏంది మీరు కదా మాకు లైన్ మ్యాను, మీరు ఏఈ గారని నేను అడిగితే ఆయన ఏం చెప్పాడు? ఇంకో మాట అన్నాడు ఆయన, వీళ్ళు తాగి కరెంట్ ఆఫీస్కి పోయారు అన్నాడు. మా నాన్నకు కానీ మాకు కానీ అలవాటు ఉందా? మా ఊర్లో మనిషివే కదా నువ్వు, మేము ఎప్పుడన్నా తాగేది నువ్వు చూసావా? అయితే నాకు కానీ మా నాన్నకు కానీ ఆ అలవాట్లేదు. నీకు మీ నాయకుడికి ఉన్నట్టు నన్ను విమర్శిస్తావా? అయితే ఇంకో మాట అన్నాడు ఆయన, మీ అంతు చూస్తాను అని నేను అన్నానండి. ఏఈని నేను అన్నాను అంటున్నాడు. నేను ఏఈ గారితో 10 నిమిషాల సేపు మాట్లాడాను. ఏమని బతిలాడి రిక్వెస్ట్ అడిగితే ఫైనల్గా ఆయన ఏమన్నాడు? ఒకే మాట చెప్తున్నాడు, నువ్వు మస్తాన్ బాబుని కలిస్తేనే నేను ఇస్తానంటాడు. మేము మస్తాన్ బాబుని కలము అని చెప్పగా ఆయన ఒక మాట అన్నాడు, సరేనని దుర్భాషలు ఆడామని చెప్పాడు. అసలు దుర్భాషలు ఆడే సందర్భం లాస్ట్లో ఆయన నీ డబ్బులు అయితే ఇవ్వను, ఏం చేసుకుంటో చేసుకోమన్నప్పుడు సరే ఎలా అయితే మా డబ్బులు తెచ్చుకోవాలని మేము అన్నాం. ఆ తర్వాత మేము వచ్చేసిన తర్వాత వచ్చిన 4 గంటలకు నువ్వు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎస్ఐ గారిని పిలిపించి నన్ను షోరూంలో కొట్టించావు. ఆడికి ఒక భాగం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు మీ నాయకులను పంపించి బాగా కొట్టలేదని చెప్పి మళ్ళీ ఆ రూమ్లో తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఎస్ఐ రూమ్లో తీసుకొచ్చి కొట్టించావు ఆడికి. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఏం చేసావు? నేను ఇప్పుడు విలేజ్లో ఏం చెప్తున్నావు? నువ్వు నేను కొట్టిలేదని చెప్తున్నావు. నిన్నటి రోజున నేను కొట్టిలేదని చెప్తున్నావు. నువ్వు ఫోన్లో నువ్వు లైవ్లో ఉన్నది నేను చూశాను కదా. మీరందరూ రౌండ్ టేబుల్గా 4 కూర్చొని నన్ను కొట్టించారు. వైఎస్ఆర్సీపీ బీసీ అధ్యక్షుడిని, నేను బీసీ కులానికి చెందిన వాడిని. నిన్న రావుల భాస్కర్ అనే అతను, రావుల భాస్కర్, గేరకాళ్ళ భాస్కర్ అతని పేరు. అంటే రావుల భాస్కర్ అని తెలియదు ఆ ఏరియాలో. ఆ పంచాయతీ గేరకాళ్ళ భాస్కర్ అంటే మాత్రం తెలుస్తుంది. అతను నేను ఏదో మాట్లాడాడు మైక్ ముందుకు వచ్చి, మైక్ చేస్తుందని చెప్పి. ఏం మాట్లాడాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్థాయి గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడేదా వీడి స్థాయి ఎట్టుంది, ఏడుంది ఈ స్థాయి? అతని గురించి మాట్లాడేది. ఇతను వచ్చేసి కమిషన్ కోసం కక్కుర్తిపడే భాస్కర్. ఇతను కాకాని గోవర్ధన్, మా నాయకుడి గురించి, కాకాని గోవర్ధన్ గురించి మాట్లాడేది. ఇతను బోర్ వేస్తే బోర్కి లైన్ వేయకుండా నీళ్లు పడకుండా దానికోసం కమిషన్ కోసం కక్కుర్తి పడేవాడు భాస్కర్. ఇతనే మా నాయకుడికి కాకాని గోవర్ధన్ గురించి మాట్లాడేది. కరువు పనిలో దొంగ సంతకాలు పెట్టించుకొని దొంగ డబ్బులు తినే కక్కుర్తి వాడు ఈడ మాట్లాడేది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి. నేనేదో మాట్లాడతాడంట, ఏమని? గ్రామం గురించి. గ్రామంలో నా స్థలం ఉంది, అక్కగోడు సార్ నేను కొన్నానని. మహానుభావుడు ఆయన పేరు ఎందుకు చెడగొడతారా? ఆ స్థలం వచ్చి గ్రామాన్ని, ఆ స్థలం గ్రామాన్ని, గ్రామం తరఫున బుడుగు రవాణా దగ్గర కొన్నారు. అది బుడుగు రవాణా దగ్గర రావు చెన్నైకి ఉంటే అది ఆ రోజుల్లో రజకులకి, అంటే బట్టుకే వాళ్ళకి మాకు లేరని చెప్పి ఆ స్థలం గ్రామం తరఫున
మనిషికి 90 రూపాయలు డబ్బులు వేసుకొని గ్రామం కొన్నా ఉంటుంది. ఈరోజు వచ్చి నాకు ఆ స్థలము నేను తీసుకుంటాను, నేను అమ్ముకుంటానంటే మీరు రండి, గ్రామంలోకి రండి. అది ఎవరి స్థలం గ్రామం అనగండి, గ్రామం చెప్పొద్దు, మీరందరూ రండి. అంతేకాని గ్రామం నేను తీసుకుంటాను, ఆ స్థలం నాది, నేను కొనుక్కున్నాను, ఇంకే లేని మన అబద్ధాలా? ఏమై భాస్కర్, ఇదే ఇది నీతి, ఇదే ఇది, దీని గురించి నువ్వు మాట్లాడేది. ఇది ఛాలెంజ్ చేసేవాడు నువ్వు. కాకాని గోవర్ధన్ గురించి రండి, ఆయన అటు చేస్తాడు ఇటు చేస్తాడు అని. నీది ఆ స్థాయా? ఒకరోజు నీకు గుర్తుందో లేదో భాస్కర్, నీకు STS కేసు పెట్టినప్పుడు నువ్వు మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.